ఏం కింద ఉన్నారు, మీకు అది తక్కువ, నేను అందుబాటులో ఉన్నాయిక. ఎందుకండి దేవుని రాజ్య నిర్మాణంలో వాడబడాలి. నా బిడ్డకి ఎందుకండి, వాడు చిన్నవాడికి ఎందుకండి, దేవుని కోసం ఫలించాలి. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది నీ హృదయంలో ఆ భారం లేదు, దేవుని కొరకైన ఆరాటం లేదు, దేవుని కోసం ఫలించాలన్న తప్పలేదు. ఒకసారి ఆలోచించు, ఒక మంచి నిర్ణయం. నా తండ్రి నీ ద్వారా ఎంతమంది అవిటి వాళ్ళకి నడక నేర్పుతాడో నీ వల్ల, ఎంతమంది మనోనేత్రాలు వెలిగిస్తాడో నీ వల్ల, ఎన్ని జీవితాలను కట్టాలనుకుంటున్నాడో నీ వల్ల. ఒక తీర్మానం చేయి, నా తండ్రి నీ నీతిని రాజ్యమును వెతుకుతాను. నా బాధలో బాధ్యతలను బట్టి అల్లాడిపోతా ఉన్నాను ప్రభా. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఎందుకు అల్లాడుతున్నావు నువ్వు? నన్ను ఎరగని అన్ని జనులకు అన్నీ చేస్తున్నానే నేను. నన్ను ఎరగని అన్ని జనులకు అన్నీ చేస్తున్నాను నేను. వాడు చదివితే ఉద్యోగం ఇస్తున్నా, వాడు పైరు వేస్తే పండేటట్టు చేస్తున్నా, అన్నీ చేస్తున్నాను నేను. నన్ను ఎరగని అన్యుడికే నేను చేసినప్పుడు నన్ను ఎరిగావే. మరి ముఖ్యంగా నేను నిన్ను ఎరుగున్నానే, నా రక్తంతో నిన్ను కొన్నానే, కడుక్కున్నానే, నిన్ను మర్చిపోతానా? నీ ప్రార్థన విననా? నీ కన్నీళ్లు చూసి దాటిపోతానా? నాకు తెలియకుండానే జరుగుతున్నాయా నీ జీవితంలో? తెలిసి జరుగుతున్నాయంటే ఎందుకు అర్థం కాలేదా? నీ మేలు కోసమే, నీ మేలు కోసమే నిన్ను ఆశీర్వదించడానికి అన్నీ కలిపి రప్పిస్తున్నా.